హాయ్, ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. మరి ఈరోజు యేసు ఇచ్చు బహుమానము ఏందో మనం తెలుసుకుందాము. మరి సామ్స్ 23:1, కీర్తనలు 23:1. మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఐఎమ్ యువర్ షెపర్డ్ అండ్ ఐ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ అని ఉందండి. ఒకసారి తెలుగు బైబిల్ దీన్ని విందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ప్రభు మన కాపరిగా ఆయన ఉన్నాడంట. మరి చిన్నప్పటి నుంచే మనకు ఈ సామ్స్ 23 ఖండితంగా అంటే చదవడానికి మన పేరెంట్స్ కొన్నిసార్లు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద ప్రొటెక్షన్, అంటే ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు, ఎలా మనల్ని కాపాడుతాడు అని ఈ అధ్యాయం తెలియజేస్తుందండి. మరి సామ్స్ 23:1 ప్రకారం ఏంటంటే ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే మనకు ఆయన కాపరిగా ఆయన ఉన్నాడంట. అంటే నేను ఒకరోజు రోడ్లో నేను కారు నడుపుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక కాపరిని చూశాను. ఆయన ఏం చేశాడంటే మరి గొర్రెలను ఆయన కాపాడుతూ ఉన్నాడు, మరి నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఏదైనా బండి అడ్డుగా వస్తే వెంటనే మరి ఆ గొర్రెలన్నింటినీ కూడా పక్కకు జరిపి మరి కార్కి స్థలం ఇస్తూ ఉన్నాడు అన్నమాట. మరి అలాగే మన ప్రభు కూడా ఉన్నాడండి. అంటే ఏ మార్గంలో నడవాలి, ఏదైనా అపాయం వస్తే ఎలా కాపాడాలి, మరి వారికి ఎప్పుడు ఏ ఆహారం కావాలి, ఏది ఇవ్వాలి అని అన్నీ తెలిసిన వ్యక్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అదే ఈ వాక్యం కూడా తెలియజేస్తుంది. అలాగే మనం ఇంకా చదివి చూస్తే అదేం చెప్తుందంటే మన ప్రతి అవసరాలను కూడా మరి అది తీరుస్తుంది అనే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువే మన తండ్రిగా ఆయన ఉన్నాడు. మరి అలాగే అన్నిటినీ కూడా మనకు సమకూర్చేది కూడా మన ప్రభువే అండి. అంటే నేను ఎప్పుడూ ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటాను. ఆ పక్షులను కాపాడే ఆ ప్రభు, ఆ పక్షులకు ఏ ఆహారం కావాలో ఇచ్చే ప్రభు మనల్ని ఆయన రక్షించడా, మనకు కావలసిన అన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించడా అనే ఒక ప్రశ్న నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను. అలాగే మీకు ఈరోజు ఏదైనా స్థలంలో మీకు కొదువు ఉన్నట్లయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు కాపరిగా నేను ఉన్నాను, అన్నిటినీ కూడా సమకూరుస్తాను అని ప్రభు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఎలైజా మరి ఒక విధవరాలు దగ్గర ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన అమ్మ ఏదైనా తినడానికి ఉంటే ఇవ్వవా అని అడిగిన వెంటనే ఆ విధవరాలు అంటుంది, అయ్యా మా దగ్గరనే కొద్దిగా నూనెనే ఉంది, కొద్దిగా పిండి మాత్రమే ఉంది, మాకే సరిపోదు, మరి నేను నా కొడుకు ఇద్దరం కూడా ఉన్నాము, మాకు సరిపోదండి అని ఆ విధవరాలు చెప్తుందన్నమాట. వెంటనే ఎలైజా ప్రవక్త ఏమని అంటాడంటే, అమ్మ నాకు ఇవ్వు, నీకు తక్కువ ఉన్న ఆ పిండి అయినా ఆ నూనె అయినా నాకు ఇవ్వమ్మా, నేను ఈరోజు నీకేం చెప్తున్నానంటే ప్రభు నిన్ను పోషిస్తాడు, నీకు కావాల్సిన అన్నిటినీ కూడా ప్రభు నీకు ఇస్తాడు అని చెప్పిన వెంటనే ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే మరి కొద్దిగా ఆ రొట్టెను మరి ఆయన తినటం ఆయన ప్రారంభిస్తాడు. అంటే అక్కడ చుట్టూ కూడా కరువు ఉంది, మరి ఎలా ముందుకెళ్తారో ఎవరికి ఏం తెలియదు. కానీ ఏమవుతుందంటే ప్రభు ఆ ప్రవక్తను మాత్రమే కాక ఆ విధవరాలను మళ్ళీ ఆమె కొడుకుని కూడా ప్రభు ఏ కొదువ లేకుండా వారిని పోషించాడు. ఎందుకు తెలుసా? మన ప్రభు మంచి కాపరి కనుక. ప్రభు ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకు ఎక్కడ ఏదైనా కొదువ ఉందా? ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటినీ కూడా తగిన సమయంలో ప్రభు మీకు ఇస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని ప్రభు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకోసం ఒక చిన్న ప్రార్థన మరి నేను చేస్తాను. ప్రభువా, ఈరోజు ఈ మంచి దినము కొరకు మీకు వందనాలయ్యా. మరి మీరు మమ్మల్ని నడిపించే ప్రభు అని, మీరే మంచి కాపరి అని మేము తెలుసుకున్నాము. అలాగే మాకు కావాల్సిన ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉన్నారని, ప్రతి కొదువను కూడా మీరు తృప్తిపరుస్తారని ఈరోజు మేము నేర్చుకున్నాము. అలాగే ప్రభువా, మేము మా దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా మాకు ఎక్కడంతా మీ కాపుదల అవసరమో, ఎక్కడంతా మీ యొక్క దీవెనలు అవసరమో దాన్ని మీరు మాకు అనుగ్రహించి మాకు ఒక కాపరి వలె మమ్మల్ని నడిపించే ఒక తండ్రిగా, ఒక కాపరిగా మీరు ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాము. సో మీకే మహిమ ప్రభువా, మీకే ఘనత, మీకే సమస్తము కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క నామంలో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ ప్రోగ్రాం
మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.